శ్రీకృష్ణుడు సత్యభామ గర్వాన్ని ఎలా తొలగించాడో మీకు తెలుసా? శ్రీకృష్ణుడి 8 మంది భార్యలలో రెండవ భార్య సత్యభామ. కృష్ణుడి భార్యలలో మిగతావారికంటే తానే అందగత్తెనని సత్యభామ అనుకునేది. అందులోనూ మొదటి భార్య అయిన రుక్మిణీదేవి అంటే సత్యభామకు కాస్త అసూయ. అందుకు కారణం సత్యభామ తండ్రి భూలోకంలోనే అత్యంత ధనవంతుడు కావడంతో తనను చాలా గారాబంగా పెంచాడు. అలా పెరిగిన సత్యభామకు చిన్నతనం నుండే గర్వం, మిగతావారంటే కాస్త చిన్నచూపు ఉండేది. ఒకరోజు శ్రీకృష్ణుడి జన్మదినోత్సవ సందర్భంగా అందరూ బహుమతులు ఇస్తున్నారు. కాని సత్యభామ మాత్రం తులాభారం వేయాలని నిర్ణయించుకుంటుంది. ఆ తులాభారం బెల్లం దెమ్మలతోనో లేక డబ్బుతో కాకుండా తన స్థాయిని చూపించుకోవటం కోసం బంగారంతో తులాభారం చేయాలని అనుకుంటుంది. వెంటనే శ్రీకృష్ణుడి వద్దకు వచ్చి, స్వామీ, మీ జన్మదినోత్సవం సందర్భంగా మిమ్మల్ని బంగారంతో తులాభారం చేయాలనుకుంటున్నాను అంటుంది. దానికి శ్రీకృష్ణుడు ఒక నవ్వు నవ్వి సరే దేవి అని వచ్చి తక్కడలో ఒకవైపు కూర్చుంటాడు. ముందే శ్రీకృష్ణుడి బరువును అంచనా వేసిన సత్యభామ తను సిద్ధం చేసుకున్న బంగారాన్ని తీసుకువచ్చి తులాభారంలో పెట్టమని సేవకులను ఆజ్ఞాపిస్తుంది. అలా పెట్టిన బంగారంతో శ్రీకృష్ణుడు కొద్దిగా కదులుతాడు. అప్పుడు సత్యభామ ఒక నవ్వు నవ్వి పర్వాలేదు, మరికొంత బంగారం పెట్టండి చాలు అంటుంది. అది సరిపోకపోవడంతో ఉన్న బంగారం మొత్తం పెట్టమంటుంది. అయినా కన్నయ్య కదలకపోవడంతో తన తండ్రికి సమాచారం ఇస్తుంది. వెంటనే తన సైన్యంతో రథాల నిండా బంగారంతో అక్కడకు వస్తాడు. తను తెచ్చిన బంగారాన్ని తక్కెడలో పెడతాడు. అలా ఎంత బంగారం పెట్టినా ఫలితం లేకపోవడంతో సత్యభామ చివరిగా తన ఒంటిమీద ఉన్న బంగారాన్ని కూడా తీసి తక్కెడలో పెడుతుంది. అయినా శ్రీకృష్ణుడు కదలడు. అప్పుడు సత్యభామకు ఏం చేయాలో అర్థం కాక రుక్మిణి వైపు చూస్తుంది. వెంటనే రుక్మిణీదేవి తోటలోకి వెళ్లి తులసి ఆకులను తెంపి తీసుకువచ్చి శ్రీకృష్ణుడికి నమస్కరించి తక్కెడలో పెడుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు పైకి లేస్తాడు. అది చూసిన సత్యభామకు గర్వమంతా తొలగిపోయి ఇదంతా శ్రీకృష్ణుడు కావాలని తన గర్వం తొలగించడానికి ఇలా చేశాడని అర్థమవుతుంది. మీలో ఎంతమందికి శ్రీకృష్ణుడు అంటే ఇష్టమో కామెంట్ చేయండి.